స్టోర్ బీమ్ వస్తున్నాయా? లేదు, రైతు భరోసా వస్తుంది మీకు. ఎంతమంది కూడా పడుతుంది. ఆ ప్రభుత్వం బాగుంది, బాగుంది. చంద్రబాబు నాయుడు గారు బాగా పరిపాలన చేస్తున్నాడా? మంచి పరిపాలన ఉందా? ఈ రోడ్లన్నీ కూడా గతంలో ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లున్నాయి? బాగుంది. పెద్దయినా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికైనా ఇండ్లు లేకుంటే ఇండ్లు ఇస్తాను. ఇండ్లు వచ్చిందా? వృద్ధాప్య పింఛన్కి అవకాశం ఉంటే వృద్ధాప్య పింఛన్ కూడా వస్తుంది. పెన్షన్ వస్తుందా? ప్రభుత్వం వస్తానే ఇచ్చిన మాట ప్రకారం వెంటనే 1000 రూపాయలు పెంచినారు కదా. ఇంటి దగ్గర 1 తారీఖు తెచ్చేస్తాను కదా. దీని స్టోర్ బీమ్ అన్ని వస్తున్నాయా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు పెట్టినాం. భోజనం బాగుందా? బాగుంది. భోజనం టిఫిన్ బాగుందా? ఎంత తీసుకుంటున్నారు ఆడ? 5 రూపాయలకి అన్నం పెడుతున్నారు. గతంలో ఎప్పుడైనా పెడతానరా ఏ ప్రభుత్వం అయినా? తెలుగుదేశం ప్రభుత్వం 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ అన్నం పెడతాంది. పెన్షన్ వస్తుందా? ఈ ప్రభుత్వం వస్తానే ఇచ్చిన మాట ప్రకారం వెంటనే 1000 రూపాయలు పెంచినారు కదా. ఇంటి దగ్గర 1 తారీఖు తెచ్చేస్తాను కదా. దీని స్టోర్ బీమ్ అన్ని వస్తున్నాయా? ఇంకా ఎవరైనా ఇండ్లు లేకుండా ఉంటే? ఇండ్లు లేదా? స్థలం ఉందా? స్థలం ఉంటే ఇప్పుడు ఇండ్లు ఇస్తాను. స్థలం ఉంటే పెట్టుకో. లేదు స్థలము ఇండ్లు కావాలంటే ఈ స్కీమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్కీమ్ లో స్థలము ఇండ్లు కూడా ఇస్తాము. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారు. ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఏదో వాళ్ళ కుటుంబంలో